అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని విధ్వంసం చేసిన జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నేతలను రాజధాని పర్యటనకు పంపించారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోయపాడిలో జెట్టి నిర్మాణానికి హోంమంత్రి అనితతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అనిత స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతుంటే ఓర్వలేక జగన్ అడ్డుకునే కుయుక్తులు చేస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. రైతులపై చేసిన దాడికి వారికి జగన్ క్షమాపణ చెప్పాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా రాజాంలో స్పష్టం చేశారు. ఈ రోజు అనేకమైనటువంటి ఈ రోజు అభివృద్ధి కరంలో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ రోజు కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు. కులాల మధ్యలో చిచ్చు కాకుండా దేశ ప్రజల కాంక్ష ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక రాజధాని కావాలని చెప్పి ఈ రోజు రాజధాని నిర్మిస్తా ఉంటే అక్కడ కూడా రైతుల మీద సంబంధం లేని విషయాలలో కూడా జోక్యం చేసుకుంటూ రాజధాని పనులకు అడ్డు తగులుతా ఉన్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఈ రోజు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కూడా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ రోజు గొడ్డలిపాటి వారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని చేసినా కానీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజు మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎవరు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది ప్రజలందరూ కూడా అంటున్నారు. కాబట్టి వారికి వచ్చే అవకాశాలు లేవు, వారు మాట్లాడే హక్కు లేదు. ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి గారి దృష్టిలో కూడా మేము తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా నేను చేసిన వ్యవహారం విషయం కూడా తెలియజేస్తాం. గతంలో మీరు మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు మీరు చేస్తున్న శాస్త్ర గారు చేస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్ లో వారు కూర్చొని రాష్ట్రంలో శాంతి విగాఢం నిర్వహించడానికి వారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతి డైరెక్షన్ కూడా వారు బెంగళూరులో ఉండేటప్పుడు ప్యాలెస్ లో ఉండేటప్పుడు యాక్టివిటీ జరుగుతుంది. మీకు గమనించండి ఈ 2 సంవత్సరాలు. అందుకు మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కానీ అక్కడ ప్రధానమంత్రి గారికి ఖచ్చితంగా నేనే ఫిర్యాదు చేస్తాను.